ప్రతి మనిషి జీవితంలో కష్టాలు రావడం సహజం. ఆ కష్టాలను మోయలేక, మనసులోని భారాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక మీరు కుమిలిపోతున్నారా? మన ఆప్తులే కదా అని మనుషుల దగ్గర మీ బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? ఆ కన్నీళ్లు మీ మనసును తేలిక చేస్తాయని మీరు ఆశిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మనుషులు మన బాధను వినగలరు, కానీ తీర్చగలరా? కొన్నిసార్లు మన కష్టాలు ఇతరులకు కేవలం ఒక వార్తలాగా లేదా కాలక్షేపంలాగా అనిపించవచ్చు. మీకు తెలియకుండానే మీ బలహీనతను వారే ఒక ఆయుధంగా మలుచుకోవచ్చు. ఇలా ఎవరి ముందు పడితే వారి ముందు కన్నీరు కార్చడం మన ఆత్మగౌరవాన్ని మనమే తగ్గించుకోవడం అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ అనంతమైన సృష్టిలో మన కన్నీటిని ప్రేమతో తుడిచే హక్కు, మన బాధలను శాశ్వతంగా పారద్రోలే అపారమైన శక్తి ఆ కైలాసనాథుడైన పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు ఆ బోలాశంకరుడిని వదిలి సహాయం కోసం మనుషుల చుట్టూ ఎందుకు తిరగాలి? మనం రోజూ గుడికి వెళ్తూ ఉంటాం. ఆకులు, పువ్వులు తెచ్చి ఎంతో భక్తిగా స్వామికి అభిషేకం కూడా చేస్తాం. స్వామి, నిన్నే నమ్ముకున్నాను అని చేతులు జోడిస్తాం. ఇదంతా బాహ్యమైన భక్తి. అయితే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీ అంతరాత్మను అడగండి. చేతిలో పరమశివుడికి ఇష్టమైన మారేడు జలం ఉంటుంది, కానీ మీ మనసు నిండా ఏముంటుంది? కేవలం కష్టాల గురించిన భయం, అప్పుల గురించిన ఆందోళన, శత్రువుల గురించిన ఆలోచనలు. మీ శరీరం శివుడి సన్నిధిలో ఉన్నా కూడా మనసు మాత్రం సంసారంలోనే చిక్కుకొని ఉంటే అది సంపూర్ణమైన శరణాగతి ఎలా అవుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జీవితంలో ఎన్నో ఆపదలు ఎదురవుతాయి. అకారణంగా మనల్ని ద్వేషించేవారు ఉండొచ్చు. వాళ్ళు మనపైకి సాక్షాత్తు దేవేంద్రుని వజ్రాయుధాన్నే ప్రయోగించారు అనుకుందాం ఉదాహరణకి. అలాంటి పరిస్థితులలో ప్రాణాలను హరించే ఆ మహా అస్త్రం మన వైపు దూసుకు వస్తుంటే మనల్ని కాపాడేవారెవరు? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం శరణు వేడుకోవాలి? అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఏ మనిషి కూడా మనల్ని రక్షించలేడు. కానీ అలాంటి మృత్యు సమానమైన ఆయుధాన్ని కూడా ఒక సున్నితమైన పువ్వులా మార్చగలిగే అద్భుతమైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం బయట ఎక్కడో లేదు, మీలోనే ఉంది, మీ అంతరంగంలోనే ఉంది. అది మీ అంతరంగంలో జరగాల్సిన మహాయజ్ఞం. ఆ మార్గమే నిరంతర శివనామ స్మరణ. మీ పెదవులు కదపకండి, బయటికి శబ్దం చేయకండి. మీ మదిలో, మీ మూలాధారంలో అత్యంత పవిత్రంగా జరగాల్సిన ఒక మానసిక యజ్ఞం ఇది. అదే నమఃశివాయ. ఈ పంచాక్షరి మంత్రం కేవలం 5 అక్షరాల కలయిక కాదు. అది మిమ్మల్ని ప్రాణాపాయాల నుండి కాపాడే ఒక దివ్య కవచం. ఏదో ఒక సమయం దొరికినప్పుడు 10 నిమిషాలు జపం చేసి వదిలేయడం కాదు. మీరు నడుస్తున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా మీ ప్రతి శ్వాసలో ఆ శివనామం ఒక అద్భుతమైన నాదంలా మోగాలి. మీ మనసు ఎప్పుడైతే ఆ పరమాత్మలో లీనమైపోతుందో అప్పుడు మీ చుట్టూ ఎవరికీ కనిపించని ఒక మహాశక్తివంతమైన రక్షా కవచం ఏర్పడుతుంది. శత్రువులు మీపై ఎంతటి ఘోరమైన ఆయుధాన్ని ప్రయోగించినా మీకు ఏ భయము ఉండదు, మీ కళ్ళల్లో వణుకు ఉండదు. ఎందుకంటే ఆ అస్త్రం మిమ్మల్ని తాకే లోపే మీలోని శివనామ శక్తి ముందు తలవంచి ఒక మృదువైన పూలరెక్కల మారి మీ పాదాల చెంత రాలిపోతుంది. ఇది సత్యం. ఇది ఆ పరమశివుని కరుణా కటాక్షం. ఇకపై మీ బాధలను మనుషుల ముందు ప్రదర్శించడం ఆపండి. వాళ్ళ ముందు ఏడిస్తే, మీ బాధలు చెప్పుకుంటే అది ఒక వార్త మాత్రమే, సానుభూతి మాత్రమే. కానీ అదే కన్నీటి బిందువును శివుని ముందు రాల్చండి. అప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఆ మహాదేవుని బాధ్యత అవుతుంది. బాహ్య పూజలతో పాటు అంతరంగంలో కూడా ఆ పరమాత్మ స్మరణను సదా కొనసాగించండి. ఆ కైలాసనాథుని పాదపద్మాలే మనకు నిజమైన శరణు. ఇప్పుడే, ఈ క్షణమే ఆ స్వామిని మనసారా స్మరించండి. లోకంలో ఎవరికి ఎంత చెప్పుకున్నా చివరకు మిగిలేది శూన్యమే. మనుషుల మాటలు పూటకు ఒకలాగా మారుతాయి,
నేడు మీకు అండగా నిలబడిన వారు రేపు మీ వైపు కన్నెత్తి కూడా చూడకపోవచ్చు. బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా ఒక పరిమితి వరకే. కానీ ఆ పరమశివుడి ప్రేమకు హద్దులు లేవు. మీరు అడగక ముందే మీ అవసరాన్ని, మీ ఆర్తిని గుర్తించే కరుణామయుడు ఆయన. మీ కన్నీటి బిందువు నేల రాలకముందే దాన్ని తన దోసిట్లోకి తీసుకొని మీ బాధలను శాశ్వతంగా నిర్మూలించే దయానిధి ఆ నీలకంఠుడు. ఆయన దర్బారులో ఏనాడు పక్షపాతం ఉండదు. మీ భక్తి నిజమైతే మీ తలరాతను సైతం మార్చి రాయగల ఏకైక రక్షకుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే. ఆ కైలాసనాథుని పూజించడానికి మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆసనం వేసుకొని కూర్చోవలసిన అవసరం కూడా లేదు. మీ దైనందిక పనులలో మునిగి ఉన్న మీ అంతరంగం మాత్రం ఆ మహాదేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండాలి. మీ మనసు అనే గర్భగుడిలో స్వచ్ఛమైన భక్తి అనే జలంతో ఆయనకు నిరంతరం మానసిక అభిషేకం జరుగుతూనే ఉండాలి. మీ మదిలో మెదిలే ప్రతి మంచి ఆలోచన ఒక పువ్వులా మారి ఆయన పాదాలకు సమర్పితం కావాలి. అప్పుడే ఆంతరిక పూజ మీకు అలవాటవుతుంది. ఎప్పుడైతే ఈ ఆంతరంగిక పూజ మీకు అలవాటవుతుందో అప్పుడు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి మలుపు ఆయన లీలగానే కనిపిస్తుంది. మీ కష్టాలన్నీ కరిగిపోతాయి. అలాంటి స్థితికి చేరుకున్నాక భయం అన్న పదానికి మీ జీవితంలో చోటు ఉండదు. ఒంటరితనం మిమ్మల్ని ఎన్నటికీ బాధ పెట్టదు. ఎందుకంటే మీ ప్రతి అడుగులో, మీ ప్రతి శ్వాసలో సాక్షాత్తు ఆ ఉమామహేశ్వరుడు మీకు తోడుగా నడుస్తున్నాడన్న అచంచలమైన విశ్వాసం మీకు కలుగుతుంది. ఏది జరిగినా అది నా స్వామి ఆజ్ఞ, అంతా నా మంచి కోసమే అన్న గొప్ప స్థితప్రజ్ఞత మీలో మేల్కొంటుంది. అప్పుడు శత్రువులు సైతం మీపై విసిరే రాళ్ళు మీకు పూల బాటలా మారి స్వాగతం పలుకుతాయి. మీ చుట్టూ ఎంత విషమ పరిస్థితులు ఉన్నా సరే మీ అంతరంగం మాత్రం చలించని హిమాలయంలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా అనవసరమైన ఆందోళనలను వదిలేయండి. జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకండి. జరగబోయే భవిష్యత్తు గురించి భయపడకండి. వాటన్నింటినీ ఆ బోలాశంకరుడి పాదాల వద్ద వదిలివేయండి. మీరు చేయాల్సింది ఒక్కటే, ఎటు చూసినా నా శివుడే ఉన్నాడు అన్న సంపూర్ణమైన నమ్మకంతో శరణు కోరడం. మీ గుండె చప్పుడు ప్రతిక్షణం నమఃశివాయ నమఃశివాయ అనే దివ్య మంత్రానికి అనుగుణంగా లయబద్ధంగా మారాలి. మీ ఆత్మ ఆ పరమాత్మలో మమేకం కావాలి. ఆ నాదమే మీకు ప్రాణం కావాలి. ఇక మీ జీవితం అంతా ఆనందమయమే, సర్వం శివమయమే. ఓం నమః శివాయ.